దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కొవ్వూరు లలితాదేవి సమేత గోస్పదేశ్వర స్వామి శివరాత్రి శోభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంది? తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచరామ క్షేత్రాలన్నీ కూడా వాళ్ళ శివరాత్రి పర్వదినం కావడంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అటు మనం కొవ్వూరు వైపు చూసినా, అటు రాజమండ్రి వైపు చూసినా ఈ గోదావరి తీర ప్రాంతం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభ అనేది సంతరించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఆలయాల్లో చూడొచ్చు, భారీ స్థాయిలో భక్తులు అంతా కూడా దర్శించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. శివరాత్రి ఈ పర్వదినానికి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రత్యేకత అనేది ఇక్కడ అంటే లింగోద్ధారణ అనేది సంబంధించినటువంటి రోజు కావడంతో హిందువుల యొక్క ప్రత్యేకత అనేది మనకు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తే ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆలయాల్లో అన్ని చూసినట్లయితే చాలా వరకు కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొవ్వూరులో ఉన్నటువంటి ఈ లలితాదేవి ఏవైతే గోస్పాదేశ్వర స్వామి ఆలయం ఉందో ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకుంటాయి. వేలాది మంది ఆ స్వామి వారిని దర్శించుకుంటూ కూడా తమ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. శీతాకాలం పర్వదినం చివరి రోజు వచ్చేటువంటి ఈ శివరాత్రికి ప్రత్యేక అంటే సంతరించుకున్నటువంటి దినంగా మనం చెప్పొచ్చు. ఇదే క్రమంలో శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే పండితులు ఉన్నారు. అంటే ఇవాళ శివరాత్రి పర్వదినం, ఇవాళ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది? మనం చేసుకుంటాం. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే రోజు మహాశివరాత్రిగా నిర్వహిస్తారు. ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మటుకు మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి రోజుని ఎంత అయితే మనం అభిషేకాలు చేసుకుంటాం అంత విశేషంగా మనకు ఫలితాన్ని ఇస్తాడు శివుడు. ఈ యొక్క మహాశివరాత్రి రోజున అభిషేకాలు, అలాగే ఈ అర్చనలు, హోమాలు, రుద్రహోమాలు ఇవ్వడం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అవన్నీ మనకి ఈ రోజున మన సంస్కృత పాఠశాలలో శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ లలితా పార్వతీ సమేత గోష్పదేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం మనం. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ దర్శనాలు, అభిషేకాలు, హోమాలు చేస్తుంటారు. సాయంత్రం ప్రత్యేకించి స్వామివారి తెప్పోత్సవం ఉంటుంది. అలాగే మహిళలందరిచే స్వామివారికి మహానీరాజన జరుగుతుంది. అలాగే పోలాటం కూడా జరుగుతుంది. ఇవంతా ఒక ఎత్తు అవుతే రాత్రి లింగోద్భవ కాలం ముందు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా లింగోద్భవ కాలం ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. అది 9:30 మొదలై 11 ద్రవ్యాలతో ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అందులో 6 నమ్మకాలు అయిపోయాక సరిగ్గా 12 గంటలకి శాస్త్రి జ్యోతిలింగార్చన కూడా జరుగుతుంది. తర్వాత మిగిలిన కార్యక్రమాలు, రుద్రహోమం ఇవన్నీ జరుగుతాయి. ఒక్కొక్క 2-3 గంటల కాలక్షేపం చేస్తే జాగరణ కూడా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజంతా కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి పంచాహ్నిక దీక్ష అని చెప్పి ఇక్కడ 5 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న ఆదివారం నాడు ఏకాదశి సందర్భంగా కళ్యాణం అయింది. సోమవారం మరి స్వామివారికి ఊంజలి సేవ అలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు మహాశివరాత్రి కార్యక్రమం, లక్షవారం నాడు సదస్యం, శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏంటంటే మరి ఇన్ని రోజులు చేసినటువంటి కార్యక్రమానికి పూర్ణాహుతి అనేటువంటి ఉంటుంది. ఆ పూర్ణాహుతి చూసినా అందులో పాల్గొన్నా ఈ 5 రోజుల ఫలితం కలుగుతుందని శాస్త్రం. ఆ పూర్ణాహుతిలో పాల్గొని ఆ యొక్క త్రిశూల స్నానం చేసి తర్వాత అన్నదాన కార్యక్రమంలో ఉంటుంది. ఈ పీటల మీద కళ్యాణంలో కుటుంబాలందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ వచ్చి హితోధికంగా, శారీరకంగా, అలాగే ధన సహాయం అందరూ చేస్తారు. ఒక 5-6 వేల మందితో అన్నదానం జరుగుతుంది. తదుపరి సాయంత్రం పవళింపు సేవ, దానికి అందరూ వస్తారు. దంపతియుక్తంగా వచ్చి దంపతి తాంబూలం తీసుకుంటారు. ఇలాగ కార్తీక మాసం, దేవినవతులు, మరి ఆషాఢ మాసం, అలాగే ప్రత్యేకంగా ఆడి కృత్తిక
అంటే అయ్యా, మిగిలిన రోజుల కంటే శివాలయాన్ని ఈ రోజు దర్శించుకుంటే ఎలాంటి ప్రయోజనం? ఈ రోజు దర్శనం చేసుకోవడంలో విశేషం ఏంటంటే మనం మొగలి పువ్వు ఉంది, అది పూజకు పనికిరాదు, ఇది ఈశ్వరుడి యొక్క శాపం. కానీ శివరాత్రి నాడు అర్ధరాత్రి నాడు ఆ మొగలి పువ్వు యొక్క రేకు పెడితే అది ఆయురారోగ్యాలు పెంచి ఆయుష్ ఇస్తున్న శాస్త్రం. అంచేత ఆ రోజుని శివరాత్రి రోజునే ఒక్క అర్ధరాత్రి మాత్రమే మొగలి పువ్వు రేకు పెట్టాలి అని శాస్త్రం. అంటే చాలా మంది జాగరణ చేస్తూ శివనామ స్మరణతో శివుని దర్శించుకుంటూ ఉంటారు కదా, దాని వల్ల వచ్చే ప్రయోజనం? జాగరణ ఒక ఎత్తు, ఉపవాసం ఒక ఎత్తు. ఉపవాసము అంటే అంటే దగ్గరగా ఉంది, వాసం అంటే దగ్గరగా పట్టుకోవడం, దేవుని పట్టుకోవడం కాదండి. ఉపవాసం అంటే మన యొక్క మనసు అనే పుష్పాన్ని మన మనసుని అక్కడ పెట్టి మనం నిశ్చలంగా ఒక్క రోజైనా కనీసంగా ఉంటే మనకి ఆయుర్వేదాలు ఇస్తారని చెప్పి ఉపవాసం యొక్క అది ఇది. అలాగే జాగరణ మనం కృష్ణాష్టమి కూడా అర్ధరాత్రే చేస్తాం. కృష్ణుడు పుట్టింది కూడా జైల్లో అర్ధరాత్రి పుట్టడం చేత అది కూడా జాగరణ చేస్తాం. శివరాత్రి కూడా జాగరణ చేస్తాం. జాగరణ చేసి ఉపవాసం చేసి కొలిసినందువల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని హితోధికంగా బోల్డ్ పుణ్యాలు సంపాదించుకోవచ్చని పెద్దలు చెబుతూ ఉంటారు. ఓకే గణేష్, మొత్తానికి చూస్తున్నాం కదా, శివరాత్రి అయితే వైభవంగా జరుగుతుంది. వాళ్ళ శివుని దర్శించుకోవడం వల్ల ప్రత్యేక విధానం ఉంటుంది. దీని వల్ల పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాపాలు తొలగి పుణ్యాలు సంక్రమిస్తాయి. అందువల్లే శివరాత్రికి ప్రత్యేకత ఉందనేది స్వామివారు చెప్తూ ఉన్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తుల ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మీరు తొందరగా వస్తేనే సరే.
దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుండి, శివాలయం నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంది? ఉదయం నుండి భక్తులు తాకిడి పెద్ద ఎత్తున వస్తున్నారు. ముందు పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పెద్ద ఎత్తున ఈరోజు శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు. మనం విజయవాడలోని 1 టౌన్ శివాలయంలో ఉన్నాము. పాత శివాలయం, చాలా పురాతనమైన శివాలయం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు ఈ శివాలయానికి ప్రత్యేకంగా వస్తారు. అయితే ఈ ఆలయం అదేవిధంగా ఈరోజు శివరాత్రికి సంబంధించి ఎటువంటి నిష్ట పాటించాలి, ఈరోజు ఉన్న విశిష్టత ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు, ఆలయ అర్చకులు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు విశిష్టత ఏంటి? ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఈరోజు శివాలయంలో ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఏ కార్యక్రమాలు? శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మన బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల దర్శనార్థం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు ఎవరు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి గారు, అలాగే మా స్పెషల్ ఆఫీసర్ సుజిన్ గారు భక్తులందరికీ కూడా ఉచిత లైను, 20 రూపాయల లైను, 50 రూపాయల లైను, 201 రూపాయలు అభిషేక దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా లైన్లో స్వామివారిని అభిషేక కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించి ఉంటున్నారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం వారు వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, చంటి పిల్లలకు కానీ, వయోవృద్ధులకు కానివ్వండి బాదం పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం సుమారు 11 గంటల నుంచి 4 గంటల దాకా 3,000 నుంచి 4,000 మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 వేదసభ కార్యక్రమం ఉంటుంది. అంటే రేపు ఉదయం 6 గంటల దాకా ఈ యొక్క వేదసభ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారు ఉద్భవించినటువంటి ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాలం రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు ఈ యొక్క లింగోద్భవ కాలం. అభిషేకం ఎంతో విశేషం. ఈ యొక్క అభిషేకానికి భక్తులు 1008 లీటర్లు చెరుకు రసము, అలాగే 108 లీటర్లతో ఆవు పాలు, 151 కేజీల చక్కెరతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమం జరుగుతున్న సమయంలో రాత్రి 12 గంటలకు గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్లకు, అలాగే భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారికి కళ్యాణం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగరణ చేసి స్వామివారి అభిషేక కార్యక్రమం లింగోద్భవ కాలంలో, అలాగే కళ్యాణాన్ని కూడా ఏకకాలంలో చూసి స్వామివారి దీనికి కృపకు పాత్రలు కాగలని భక్తులందరికీ కోరుకుంటున్నాను. ఎప్పుడు శివరాత్రులు వస్తూ ఉంటాయి, కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఈ శివరాత్రికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రతి శివరాత్రి మనకి మాఘ మాసం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి దానిలో ఈ యొక్క శివరాత్రికి ఎంతో విశేషం. చతుర్దశి శ్రవణ నక్షత్రం. అంటే శ్రవణ నక్షత్రం అనగా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి, కానీ విష్ణుమూర్తి కూడా శివుడికి ఎంతో భక్తి పరవశమై ఉంటాడు. కావున ఈ నక్షత్రము, ఈ తిథి 2 ఒకేసారి రావడం,
అలాగే ఈ యొక్క 11 మాస శివరాత్రులు కలిపితే ఒక మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి నాడు మన భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడినది. బ్రహ్మసూత్రం కలిగినటువంటి దేవాలయం. మామూలు శివాలయాల్లో చేసుకుంటే 10% ఫలితం వస్తే ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయంలో చేసుకుంటే 100% ఫలితం కలిగినటువంటి భక్తులందరికీ కూడా ఎంతో విశ్వాసము. గత పెద్దలు కూడా అన్ని ఛానల్లో చెప్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా వారి వారి భక్తి శ్రద్ధలతో యథాశక్తి పాలు కానివ్వండి, చెరుకు రసం కానివ్వండి, కొబ్బరికాయలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, విభూతి నీళ్ళు కానివ్వండి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుని శివరాత్రి రోజున, మిగతా రోజుల్లో అవకాశం ఉన్నా లేకపోయినా ఈరోజు తప్పకుండా అవకాశం కల్పించుకుని స్వామివారి మన్నలు పొందాలని చెప్పి భక్తులందరూ కూడా సమయం వెచ్చిస్తున్నా కూడా క్యూ లైన్లో నిలబడి స్వామివారి అభిషేక కార్యక్రమాలు చూసి తరిస్తున్నారు. భక్తులు ఎవ్వరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది స్వామి. వాస్తవానికి శివరాత్రి సందర్భంగా అంటే గుళ్ళకి రాని వాళ్ళు ఇళ్లలో ఏ విధంగా ఆచరించాలి, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? స్వామివారికి కేవలం దేవాలయం రానేటువంటి భక్తులకి విశేషంగా ఇంట్లో కూర్చుని స్వామివారి పంచాక్షరి నామం, స్వామివారి పంచాక్షరి నామం ఓం నమ శివ అనేటువంటి జపం 108 కానీ వారి యొక్క శక్తి కొరకు సహస్రమైన కానీ చేసుకుని ప్రత్యేకంగా విశేషమైనటువంటి మహాభక్తి విశేషమైనటువంటి ఛానల్స్లోని పర్వదినాలైనటువంటి మన పెద్దలు చూస్తున్నటువంటి శివపురాణం కానీ లేదా శివయ్యకి సంబంధించేటువంటి ఫెస్టివల్స్ ఎన్నో ప్రోగ్రాముల్లో స్వామివారిని చూస్తూ ఈరోజు మాస శివరాత్రి అనేప్పటికల్లా విశేషత మరొకటి ఏమిటి అంటే జాగారం మరింత విశేషం. పూర్వం ఆ విశేషమైనటువంటి జాగారం రాత్రంతా కూడా స్వామివారి యొక్క నామస్మరణలో ఉండి ఆ అనంతరం మన స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ శివజాగరం మరింత విశేషం కూడా తెలిపారు. కార్తీక మాసం నాడు ఒక అభిషేకం చేస్తే శివ అనుగ్రహం ఏ విధంగా అయితే పొందుతుందో మరి అదేవిధంగా మాస శివరాత్రి నాడున ఏమాత్రం కూడా భగవంతుడి మీద దృష్టి ఏకాగ్రతంగా పెంచుకుని స్వామివారిని సదా నామస్మరణ చేస్తూ ముక్తిప్రదాయకంగా ఆదిత్యో భాస్కరాదిత్య అన్నట్టు మాఘమాసము బహుళ మాసంలోని విశేషముగా రావడం భక్తులకి అందరికీ కూడా మరింత అదృష్టమని కూడా చెప్పచ్చు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా సరే పూర్తి స్థాయిలో శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అదేవిధంగా శివపార్వతులు ఈరోజు శివపార్వతుల కళ్యాణం మహోత్సవం కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శివుడికి అభిషేకం చేయడం కోసం అదేవిధంగా వాళ్ళ పూర్తి స్థాయిలో ఈరోజు స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు జరుగుతుంది. కానీ ఈరోజు రాత్రితో పాటు రేపు ఉదయం సుమారుగా 8:55 వరకు శివరాత్రితో ముగుస్తుంది. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు సార్? రావణపాడు సార్, విజయవాడ. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగుంది సార్. అయితే జనం బాగా ఉన్నారు కానీ కంట్రోల్ బాగుంది సార్. దాని ఏంటంటే దర్శనం బాగా అయింది. స్వామివారి కిష్టలో కూడా బాగుంది సార్. ఈసారి చాలా బాగుంది. ఇలా ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు. దాంట్లో చాలా ఇబ్బంది ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన శివాలయాలు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో శివాలయాలకి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఓవరాల్గా చూసుకుంటే అధికారులు అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటికే మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ అదేవిధంగా పాలు, చిన్నపిల్లలు ఉంటే పాలు కూడా పెట్టి క్యూ లైన్లో పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఒక ప్రయత్నం అయితే దేవాదాయ శాఖ కూడా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరిగుట్ట తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం తులసిపేట నందు ఉన్నాము. ఇక్కడ భక్తులు
ఉదయం నుంచే తండోపతండాలుగా వచ్చి శివుని దర్శించుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ ఆలయానికి కూడా ఒక విశిష్టత ఉన్నది. చాలా కాలంలో పురాతనం నుంచి ఇక్కడ ఆలయం వెలిచి ఉన్నది. ఇక్కడ తెల్లవారి నుంచే ఉదయం 3 గంటల నుంచే భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈ ఆలయానికి కీర్తిశేషులు అన్నపు రాధాకృష్ణ మాస్టారు ఇదివరకు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపేవారు. ఇప్పుడు ఆయన లేని లోటు వాళ్ళ కుమారుడు అయినటువంటి అన్నపు. ఓం నమ శివాయ. ఇది కోటబొమ్మాలి మండలం పులుసుపేట గ్రామం శ్రీ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం, పురాతనం నుంచి ఉన్నది. స్వయంభూలింగంతో ఇక్కడ వెలిసి ఉన్నది. చాలామంది భక్తులు అరటిగెరలు చాలా వందల వేల సంఖ్యలో ఇక్కడ పడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. కాబట్టి విశిష్టతను ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని అందరి భక్తులను తెలియకూడదు.